మొదటి తిమోతి 6:6. చదవండి అందరూ. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అందరూ చెప్పండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చాలు. కాబట్టి మనం ఈ యొక్క భక్తిని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఇందులో భక్తికి ఆధారం ఏంటి, భక్తి వలన కలిగే లాభములేంటి అనేది చూస్తున్నప్పుడు రెండవ భాగముగా, అందులో భాగంగా ఈరోజు పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. చదవండి. 9వ వచనం చదువు. మొట్టమొదటి లైన్ చాలు. 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. చాలు, నాతో చెప్పండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. గత వారం కూడా చూసాం. గత వారం కూడా దేని నుంచి చేస్తాడు దేవుడు అనేది ఒక మాట చూసాం. లాభం ఏంటయ్యా అంటే, ఈ యొక్క భక్తి చేయటం వల్ల ఇప్పుడే కాదు, రాబో కాలానికి కూడా మంచిది. ఇప్పటి వరకు కాదు, ఈ కాలం వరకు చాలు నాకు అనే సంతృప్తి పడితే ఇంతే అవుతుంది ఇక్కడ. కానీ రాబో కాలం నాకు మేలుకరంగా ఉండాలి అని అనుకుంటే భక్తి చేస్తే అది ప్రయోజనం అని గత వారం చేసాం. అయిపోయింది అది. అయితే ఈ వారమున ఈ భక్తులైన వాళ్ళకి శోధనలు వస్తాయంటే, శోధనలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. శోధనలు అంటే ఈ టెంప్టేషన్స్ అన్నమాట, లేకపోతే ఇంకా టెన్షన్స్ అంటారు చాలామంది. శోధన అంటే మన మీదకి ఉరుగుతూ వస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, దేవుడిని నమ్మిన మనకు కూడా వస్తుంది. కానీ శోధన నుంచి తప్పిస్తూ ఉంటాడు దేవుడు. ఏం చేస్తాడు? తప్పించే దేవుడు ఉన్నాడు. మన మీదకి ఎన్ని రకాల శోధనలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చి మన చుట్టూ మోగినా సరే, మనం మోకరించి ప్రార్థన చేసుకుంటే దేవుడు వాటన్నిటిలో నుంచి ఏం చేస్తాడు? తప్పిస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయట్లేదు అంటే అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. శోధన అనేవి ఇంకేమైతాయి. కాబట్టి శోధనలు మన చుట్టూ వస్తూ ఉంటాయి. శోధన రాకుండా ఏమి ఉండవు. శోధనలు వస్తాయా రావంటే వస్తూనే ఉంటాయి. అవి అభ్యంతరాలు రాకమానవు, శోధనలు రాకమానవు, కష్టములు రాకమానవు, శ్రమలు రాకమానవు. ఇవన్నీ మనుషులను మనకందరికీ భూమి మీద సంభవిస్తూనే ఉంటాయి. కానీ ఇంకొచ్చినాయి కదా అనుకొని మనం అందులోనే పడి ఉండలేం కూడా. అందులోనే పడి ఉండలేం. ఒక వ్యక్తి కింద పడ్డాడంటే ఎంతసేపు ఉంటాడు? ఆయన పోతున్నాడు, కింద పడ్డాడు, కాళ్ళు జారో దాయి తగిలి కింద పడ్డాడు అనుకోండి. అయితే అంతవరకు అంతే ఉంటాడా? పడిన వ్యక్తి వెంటనే ఏం చేస్తాడు? లెగవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయ్యో కాలు బాగా దెబ్బ తాకింది అనుకోండి, అయ్యో తాకింది, నేను నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన కాలును బాగు చేసుకోవడానికో చేతులు బాగు చేయడం ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంకేదో పడ్డాలని అంతే ఆయన పడిపోతాడా? లేచి నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగని శోధనలు కూడా మనకి ఈ లోకంలో మన యొక్క జీవితంలో మనకు వస్తాయి. కానీ దేవుని బిడలముగా, ఆయన భక్తులముగా ఉన్నాం కాబట్టి వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు. మనకు శోధనలు వచ్చిన ఆయన ఎవరు అని అంటే, శోధనలు వేరు, కొన్ని పరిశోధనలు వేరు. దేవుడు కొంతమందిని ఏమన్నా వీళ్ళు ఎట్లా ఉన్నారని టెస్ట్ చేశాడు, దాన్ని పరిశోధన అంటారు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. అసలు నేను నా కుమారుని ఇచ్చాను, ఇస్తాడా లేదా అని టచ్ చేసి చూశాడు. అలానే యోబునున్నాడు, యోబును కూడా పరిశోధించాడు దేవుడు. ఆయన ఉంటాడా లేదా, సాతాను వైపుకి పోతాడా, నా వైపు ఉంటాడని అట్లా టచ్ చేసి చూశాడు. చేస్తే ఇద్దరు నిలబడ్డారు అంతే. అదే మలగన టచ్ చేసి చూశాడు అనుకో, మనం అయితే ఎప్పుడో పీక్కొని వెనకపోయేటవాళ్ళం, ఏమయ్యేవాళ్ళం. కానీ వాళ్ళిద్దరూ నిలబడారు. ఇట్లా బైబిల్లో చాలామంది భక్తులైన వాళ్ళు దేవుడి కొరకే వారికి వచ్చిన శోధనలు, ఆ పరిశోధనలో నిలబడ్డారు. మనకు అనేకమైన శోధనలు వస్తాయి. కొన్ని మనంతరం మనకి తగిలించబడతా ఉంటాయి. కొన్ని సొంతంగా వచ్చి పడతాయి శోధనలు. కొంతమందికి సాతాను ద్వారా వచ్చి శోధన కలుగుతూ ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి ఇందులో. అయితే ఈ శోధనలు ఏవైనా సరే దేవుడు మాత్రం నన్ను తప్పించడానికి రెడీగా ఉన్నాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి? చాలామంది మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చేది ఆదివారం ఆరాధన రోజు కోసం అంటే, ఇక్కడ ఇదంతా మనకు బైబిల్ బోధించేది ఒక క్లాస్ కాదండి. ఇది ఏదో పాఠాలు చెప్పేసేసి ఒక లెసన్ చెప్తాడు, అన్న భక్తి అని చెప్తాడో, ఆరాధన ఏదో ఒక అన్న మంచి వర్తమానం చెప్తాడు అనుకుని కాదు. ఇది మన జీవితాల్లో
నిర్వర్తించుకోవడానికి, ఇవి మన జీవితాలకు ఇది నేర్చుకోవడానికి ప్రాక్టికల్గా ప్రతిదినము దీన్ని వాక్యాన్ని బైబిల్ అనుసారంగా జీవించడానికి ప్రయత్నం చేశామంటే మనకు భక్తి పెరిగిద్ది, లాభం పెరుగుతుంది. మనం మంచి దేవుని కొరకు మంచి విశ్వాసిగా తయారవుతూ ఉంటాం. దాని కొరకు ఈ మాటలన్నీ మనం వినాలి, మన హృదయం ఉంచుకోవాలి, వాటిని ప్రకారం చేయడానికే సాధ్యమైనంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ వాక్యం మనకు లాభం అవుతుంది. నువ్వు ఇక్కడ కాదు, ఏ చర్చికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎంత దూరం ప్రయాణం గడిపోయినా ఏమీ ప్రయోజనమేమీ ఉండదు. ఒక భక్తుడు ఉన్నాడంటే తాను వెళ్ళేటువంటి ఆ యొక్క స్థలంలోనికి, భక్తిగల పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన వాడు అక్కడ తాను ఏం చేయాలంటే చక్కగా విన్నది నేర్చుకొని చేయటానికి ప్రయత్నం. అయ్యో ఈరోజు ఈ వాక్యం చెప్పినారే, ఇది నిజంగా ఇది అవసరమైంది, ఏదో విన్నాము లేదు అన్నట్లు, లేదు ఇష్టం ఉండి లేకుండా ఉన్నట్లుంటే ఇది మనకేం బోధపడదు. రేపొద్దున ప్రభువు లెక్క ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. ఏమంటాడంటే, అయ్యో నీ కొరకు ఎంత మంచి వాక్యాలు, మంచి మాటలు చెప్పాను నేను, ఇన్నావానే జీవితకాలంలో దేవుడు ప్రశ్న ఇస్తాడు. కాబట్టి అట్లాంటిది మన మీద రాకుండా ఉండాలి. అంటే కాబట్టి శోధన నుంచి మనం తప్పించబడాలి. కాబట్టి దేవుడు అంటాడు, చూడండి దేవుని వాక్యంలో ఉండి కొన్ని మాటలు మనం చూసుకొని ప్రభు యొక్క బలలో పాడబోదాం. దేవుడే పాత నిబంధనలు కూడా చాలామందికి శోధనలు వచ్చినాయి, కానీ క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి మత్తయి సువార్తలో ఈ పరలోక ప్రార్థన అనేది ఉంటుంది. ఈ ప్రార్థనలో దేవుడు చెప్తాడు, 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఒక మంచి ప్రార్థన. 13వ వచనం, మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుంచి మమ్మలను తప్పించుము అని కింద రాశాడు. కీడు నుంచి తప్పించు. రెండవది రాజ్యము, బలము, మహిమ అనే మాట రాశాడు. కాబట్టి ఇందులో చెప్పబడే మాట అక్కడ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు మొట్టమొదటి చెప్పాడు, ఆ పరలోక ప్రార్థన చెప్పండి అంటే దేవుడు ఏమన్నాడంటే చెప్పాడు, దుష్టుల్లో నుంచి మమ్మల్ని కాపాడు దేవా, శోధనలో నుంచి మమ్మల్ని తాకు, అందులోకి పోకుండా మమ్మల్ని కాపాడు. దుష్టుడు శోధన తెచ్చేవాడు ఎవరంటే సాతానుడు. వాళ్ళను తేవద్దు, మమ్మల్ని తేకుండా తప్పించు, కాపాడు ప్రభు అని ఎంతో ప్రాధాయపడి అడగండి దేవుడు అన్నాడు. మన జీవితంలో ఎప్పుడు అయ్యా ఇట్లాంటి శోధనలో నుంచి నేను పడకుండా సహాయం చేయం. శోధనలో ప్రవేశించకుండా కూడా చేయాలంటే, శోధన రాకుండా చేయమన్నాడు ఇక్కడ. ఆ దుష్టుడిని మా మీదకి ఏదో ఒక రీతిగా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26:41 వచనం. 26వ అధ్యాయంలోనే 41. ఇదే మత్తయి సువార్తలో చదవండి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్తున్నాడు. కాబట్టి మీరు శోధనలో తేవద్దని దేవుడిని వేడుకోమన్నాడు. ఇక్కడేమన్నా శిష్యులందరూ నిద్రపోతున్నారు, బాగా నిద్రపోతుంటే వాళ్ళతో అన్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేశారు. అన్నిటికీ ప్రార్థనే. ఎందుకంటే కొన్ని శోధనలు ఇవన్నీ ప్రార్థన లేకపోవటం వల్లే మన మీదకి వస్తూ ఉంటాయి. మనం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థనలో టైం దొరికినప్పుడల్లా ఎవరి గురించి ఆలోచించకుండా మాట్లాడకుండా ప్రార్థన చేసామనుకో, ఏవి మనం ధరిచారు, మన గురి గమ్యాన్ని మనం చేరుకోగలం. ఇక్కడ శోధనలో ప్రవేశించొద్దు, మీరంతా వెళ్ళొద్దు. ఏమొచ్చింది వీళ్ళు ప్రార్థన చేయనందుకు ఏమైందో తెలుసా? ఏమైంది? యేసు ప్రభువారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు చెప్పండి? ఏమైంది? నిద్రపోతున్నారు. అక్కడ ఏమైంది? పాప నిద్ర టైం అయింది, నిద్రపోతున్నారు. వాళ్ళు తప్పేముంది దాంట్లో? కానీ నిద్రపోతుంటే ఇంక తర్వాత వచ్చాడని అప్పగించడానికి యూదా వచ్చేస్తే యేసు ప్రభువారు నిమ్మలంగా ఉన్నాడు. ఆయన చూసినామంటే కత్తి తీసేసి పేతురు ఆయన చెవి తెరగా నరకబడేశాడు. అదే ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగేదో మనం చెప్పలేం. అండ్ అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ ఇంకేం జరిగేదో మనం అక్కడ అది జరిగి ఉండేది ఇంకేం జరిగేదో. అంటే కొన్ని శోధనలు అనేవి మనకు ఈ విధంగా సంభవిస్తాయి. అందుకే మనం ప్రార్థనలో మన కొరకే, మన వ్యక్తిగత జీవితం కోసం ఎంతో ప్రార్థన చేసుకోవాల్సిన వారు, మన యొక్క కుటుంబం కొరకు, మన యొక్క సంఘం కొరకు మనం ఎంతో దివారాత్రము దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి అంతే. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది ఏదో ఒక రోజున అడ్డుపడతా ఉన్నది. ఏం చేస్తుంది? శోధన కోసం అడ్డుపడిద్ది. అయ్యో
వీళ్ళు ప్రార్థన చేశారయ్యా, ఇది వీళ్ళ మీదకి రాకుండా దుష్టుడు రావద్దు ఇక్కడ అని వాడిని కంచేసి వాడిని అటేటే తోలేస్తాడు దేవుడు. కాబట్టి అందుకే ప్రార్థన చేయాలి. మొన్న ఒక స్థలానికి వెళ్ళాను, అక్కడ సేవ చేసి వచ్చిన ప్లేస్లో వాళ్ళకు మీటింగ్ పెట్టుకున్నాను. అక్కడ కొద్దిమంది ఉండేవాళ్ళు, కానీ ప్రార్థన ఎట్లా చేస్తారంటే వాళ్ళు అసలు వాళ్ళ ప్రార్థనే ఆ ఊరిని రక్షించగలిగింది. మొన్న ఓన్లీ జనరల్ మీటింగ్ పెట్టారు ఒక వీధిలో. వాళ్ళ ఇల్లు కూడా చిన్నదే ఉండే, రోడ్డు మీద పెట్టేశారు. వాళ్ళు పెడితే దాదాపు 200 మంది వచ్చినారు. అన్నిలు కూడా వస్తారు, వచ్చి చక్కగా వింటారు వాక్యము. సంఘం కూడా మంచిగా అయింది. ఎందుకు అంటే ప్రార్థన చేస్తారు. ఎట్లా ప్రార్థన చేస్తారు సంఘం అంటే వాళ్ళకి అట్లాంటి బీజం వేసిన వాళ్ళలో 2001వ సంవత్సరం లేస్తే వాళ్ళకి ఇప్పటికీ ఆ ప్రార్థన విడిచిపెట్టరు. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా చిన్న పిల్లలు వచ్చి ఆ మందిరంలో చేర్చబడ్డ వాళ్ళు యవనస్తులైనా బలమైన ప్రార్థన చేస్తారు. నిజంగా దేవుడు ఆ ఊర్లో చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ రక్షిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అడ్డుపడతా ఉన్నాడు దేవుడు, శోధన రాకుండా అనేకులు రక్షించబడతా ఉన్నారు. ఏంటి అందుకే దేవుని వాక్యంలో ప్రార్థన చేయాలి. మనం అయ్యా మన సంఘం కోసం మనం ఎంతో ప్రార్థన చేయాలి. సాధారణ అనేకమైన చిక్కుల్లో శ్రమల్లో పడేస్తున్నాడు, శోధించే వాళ్ళు ఎక్కువైనారు మనకి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడా, ఇది మంది కాదు, సంఘం మంది కాదు, దేవుడిది. దేవుడిని సంఘాన్ని దేవుడిని కాపాడటానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి శోధనలో నుంచి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. అది ప్రవేశించిందంటే ఏదో జరిగింది, అక్కడ జరిగింది. అది యేసుప్రభువారు ఏమన్నా ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు ఏమన్నా ప్రార్థన చేయట్లే, అక్కడ ఎంట్రన్స్ అయింది. ప్రవేశం శోధన అనేది ఎంట్రన్సే. కాబట్టి అందుకోసమే ఈ చాలామంది ఈ శోధనలో నిలబడలేకుండా పడిపోతూ ఉంటారు. దాని మీదకి వచ్చినప్పుడు చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం ఆ యొక్క విత్తనాల గురించి చెప్పినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 13 చదువుదాం. క్రైస్తవ జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవులుగా దేవునికి మనం మార్గంలో నడుస్తూ ఉండగా అనేకమైన సంభవించినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే తొలగిపోతారు. 8:13 లూకా సువార్త చదవండి. రాతి నేల నుండి వారెవరనగా సంతోషంతో అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి కొంచెము కాలం నమ్మి శోధన కాలమున, మరి శోధన రావటం ఎందుకు, వాళ్ళు తొలగిపోవటం ఎందుకు? నమ్మిన వాళ్ళు అట్లనే చక్కగా నడిచిపోవచ్చు కదంటే నమ్మిన వానికి శోధన వస్తుంది, ఖచ్చితంగా మనకు వస్తాయి. అయితే ఈ రాతి నేలలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే సంతోషంగా వాక్యం చెప్పిన అంగీకరిస్తారు, కానీ దానికి వాళ్ళకు వేరు లేదు. ఏముండాలి? నీ క్రైస్తవ జీవితానికి వేరు నేసుకో. క్రీస్తు అనే బండ మీద నిలబడు, తొలగిపోలేవు. బండ మీద కాకుండా ఉంటే ఇసుక మీద అయితే ఎవరైనా వచ్చి అట్లా నెట్టేసారంటే ఏమవుతాయి? ఎవరేం చెప్పితే అది నమ్మితే ఉట్టిగా నెట్టేంగిన పడిపోతాం అంతే. అదే క్రీస్తు అనే బండ మీద ఉన్నామనుకో అసలు తొలగలేము అంతే. ఎన్ని మన చెవులకి వినబడ్డా కానీ మనలో వేరు ఉన్నందున మనం పడిపోలేము. వీళ్ళు రాతి నేల మీద ఉన్నారు కాబట్టి ఆ యొక్క చూసిన మన్ను లేదు, అందులో నీరు లేదు కాబట్టి అది ఉట్టిగా పడిపోయింది. వాక్యం లేదు, ప్రార్థన లేదు, మొలిసింది. అబ్బా అందుకే కొంతమంది వాక్యం విన్నప్పుడు ఏ స్థలాలకు మేము కూడా చూస్తే హెబ్రోన్లో ఫస్ట్ యూత్ మీటింగ్లో అప్పుడు వెళ్ళినప్పుడు ఆ వారం రోజులు అక్కడ ఉండి ఇంకా పరలోకం అనుకునేది. అది ఏమనుకునేది? వారం రోజులు పరలోకం, మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ నరకమే. మళ్ళీ అంటే సంతోషం అనిపిస్తుంది అక్కడ. మనకు సేవకుడు కూడా చెప్తా ఉన్నాడు, నిజంగా ఆ పరిశుద్ధుల్లో సహవాసం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా అసలు ఇక్కడే అసలు దేవుడు ఎడేది మనం ఇక్కడ ఇవాళ ఈ గంటల నిమిషంలోనే పరలోకంలో ఉన్నాం అనుకుంటుంది. అక్కడ కాదు, నువ్వు పరలోకం చూపించాల్సింది. ఎక్కడ చూపించాలి? నీ ఇంటికి వచ్చిన తర్వాత నీవు నడుస్తూ నీ సంఘంలో నువ్వు పరలోకాన్ని అనుభవిస్తూ నడచగలగాలి. అది సంతోషం. చాలామంది గుంపులుగా అట్లా ఆ మీటింగ్లో పోతే అసలు ఆ సంతోషం సంబరమైన నమ్మినావు, మరి శోధన వచ్చింది, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీకు అదే కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, నువ్వు అదే సంతోషంతో వెంబడించాలి. అదే క్రైస్తవ జీవితంలో గొప్ప రహస్యం. అందుకని అంటున్నాడు, వారు నమ్మినారు కానీ కొంతకాలం శోధన రాగానే తొలగిపోతారండి. ఏమవుతారు? ఎందుకు తొలగిపోతారు, ఎందుకు తొట్టిపోతారు అనేది గత వారం చూసాం. తొలగిపోయే వాళ్ళు ఎవరు, తొలగిపోని వాళ్ళు ఎవరు? తొలగిపోయే వాళ్ళు ఎవరు అంటే ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకు వేరు లేదు, వేరే ఏం లేదు. నువ్వు 40 సంవత్సరాల విశ్వాసి, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు అని దేవుని దగ్గర పనికిరావండి. నీ వేరు లోతుగా ఉండి క్రీస్తు అనే బండ మీద ఉన్నావా లేదా? బలంగా ఉంటే నువ్వు ఎంతమంది నెట్టేసినా పడిపోవు. నెట్టడం అంటే
మన దగ్గరకు వచ్చి ఎన్ని శోధనకరమైన మాటలు చెప్పినా సైతానుడు మన దగ్గర మనం పడిపోలేము. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద ఉన్నాం. మనకు వాక్యము నీరు అందుతుంది కాబట్టి బలంగా ఉండగలం. అందుకోసం ఈ మాట అన్నాడు, తొలగిపోదురు వాళ్ళు శోధన కాలంలో. కాబట్టి మన జీవితంలో మన మీదకి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మన మీదకి ఏ విధమైన శోధనలు వచ్చినా ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అనేది మనల్ని ఏం చేస్తుంటే తొలగిపోకుండా శోధనలో సహాయం చేస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా తొలగిపోయేవాళ్ళు అప్పుడుదా బాగానే వస్తారు మందిరానికి. ఏమవుతారు? చాలా ఆనందంగా అన్నీ బాగున్నప్పుడు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా వస్తారు. ఏమో శోధన వస్తే చాలు శ్రమ రాగానే అలుగుతారు. దేవుడి మీద అలుగుతారు, పాస్టర్ మీద అలుగుతారు, ఎవరో ఒకరి మీద కలిగేసి తొలగిపోతారు. శోధన కాలం తొలగిపోవద్దు. నువ్వు శ్రమ దినమున నువ్వు కుంగిపోకూడదు. మన సామెతల గ్రంథం అంటాడు దేవుడు, శ్రమ దినమున శోధన కాలంలో నువ్వు కృంగిపోయినా తొలగిపోయినా దేవుని దృష్టిలో నువ్వు ఏమవుతావంటే చేతగానవాడవవుతావు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో శోధన కాలంలో మనం ప్రార్థన చేయాలి, తొలగిపోకూడదు అన్నది దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి చూడండి ఇంకా ఏమంటున్నాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 12వ వచనం చదవమ్మా. నా సహోదరులారా పరీక్ష ఓర్పును ఎరిగి శోధనలో పడినప్పుడు మహానందముగా ఎంచుడు. శోధనలో పడితే ఆనందంగా ఎంచుకోమంటాడు. ఇది సాధ్యమేనా అంటారా? మన ముఖాలు ఆనందం కలుగుతాయి ఆ శోధన వచ్చిందంటే. అమ్మా ఈ శోధన వచ్చిందమ్మా నాకు పర్వాలేదు ఏమనుకుంటారు, ఏడుస్తూ దిగాలుగా చింతపడుతూ ఈ శోధన వాళ్ళ వల్లే వచ్చింది వీళ్ళ వల్ల వచ్చిందని రకరకాలుగా నిందలేస్తూ ఉంటాం మనం. శోధన వచ్చిందంటే మహానందమని ఎంచుకోండి. ఎందుకంటే నీ విశ్వాసానికి పరీక్ష. ఎవరి విశ్వాసానికి? నీ విశ్వాసానికి పరీక్షగానే శోధన వచ్చింది. నా విశ్వాసానికి పరీక్షగానే శోధన వచ్చింది. ఇక్కడ అందుకే అంటాడు 12 చదవం ఇప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందును. కాబట్టి శోధన వచ్చిందంటే అది నీ విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి వచ్చింది. మనందరిలో విశ్వాసం ఉంది. అబ్రహామీకి విశ్వాసాన్ని పరీక్ష చేయాలనుకున్నాడు దేవుడు. పరీక్ష చేయాలి, ఇంట్లో ఉందా లేదా, నాకు ఇస్తాడా లేదా చూద్దాం అనుకొని నువ్వు తీసుకెళ్ళి కుమారుని అప్పగించు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు అంటే సరే దేవుడా. ఏడుస్తా పోయాడా నవ్వుతా పోయాడు అబ్రహాం? వాళ్ళ భార్యకు కూడా చెప్పలే, ఆమెకు కూడా షారాకు కూడా చెప్పలే. చెప్పకుండా పెట్టకుండా గాడ దగ్గర కట్టి నేను కట్టుకొని తీసిపోయి పోతానే ఉన్నాడు. ఎందుకంటే ఏమో చెప్తే అసలు ఓనిచ్చేది, నన్ను రాధాంతం చేసేది. అంటే శోధన మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు అంటే శోధనలు అంటే మన విశ్వాసంగా బలంగా ఉన్నామా లేదా, శక్తిగా ఉన్నామా లేదా, మనలో ఏమైనా అల్ప విశ్వాసము, మన అవిశ్వాసము మనంతా తొలగిపోయేదానికోసం దేవుడు ఏం చేసి శోధనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పరీక్షలో మనం నిలబడాలి. అబ్రహాం నిలబడ్డాడు, యోబు నిలబడ్డాడు, ఇంకా ఎంతోమంది నిలబడినారు. కాబట్టి ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? సహించాలి, ఆ శోధనకు నిలబడాలి. నిలబడితే ఏమైందంటే దేవుడు మన కోసం ఒక మంచి కిరీటాన్ని ఇస్తాడు. అందుకే ఆ రోజు కనుక అబ్రహాము ఇసాకును తీసుకొని పోకపోతే అది ఎట్లా ఉండేదో. తీసుకొని పోయినందుకు ఆ ఒక్కడి నుంచి ఒక దేశమైంది, ఆ కోట్లాది మంది ప్రజలైనారు. వాళ్ళని బట్టి మీరు ఎట్లా ఉండాలని దేవుడు ప్రపంచాన్ని చెప్పగలిగిన పరిస్థితి వచ్చింది ఆ ఒక్కడిని బట్టే. ఆ ఒక్కడే లేకపోతే అది ఎట్లా ఉండేదో. కాబట్టి అందుకే అంటున్నాడు శోధనకు నిలిచిన వాడుగా ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. శోధనలు మన మీదకి వచ్చినప్పుడు వాటికి ఎదురొడ్డి నిలబడాలి. నిలబడినప్పుడు ఏమవుతామంటే కిరీటం అనేది ఒక శ్రేష్టమైన దానిని దేవుడు మనకిస్తాడు. లేవంటే మనకి ఏ కిరీటాలు దొరకవు. సంవత్సరం వచ్చిందంటే దయాకిరీటం ఒకటే కాదు, మన కోసమే దేవుడు ఎన్నో దాచిపెట్టాడు. దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. మనం వాటిని నమ్మినప్పుడు అవి మన జీవితంలో ఏమవుతాయి అంటే వాళ్ళకు జీవికరీటంగా పనిచేస్తాయి. ఇదేదో పోతుందిలే ఎట్లా అనుకుంటే ఇది ఎట్లా అవుతుంది. కానీ శోధనలో నిలబడాలంటున్నాడు. చూడండి పేతురు పత్రికలో 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 1 పేతురు ఇక్కడ పరీక్షణ గురించి అక్కడ రాస్తాడు. ఆ విశ్వాసానికి వచ్చిన పరీక్ష అంట ఆ శోధన. ఇందువలన కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవచ్చున్న సువర్ణము
శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు అదే కిరీటం. అంటే మనకు మెప్పు ఘనత రావాలంటే బాగా రాసే ఎగ్జామ్ ఎన్ని మార్కులు వచ్చినాయి? 90 మార్కులు వచ్చినాయి, పర్వాలేదంటాం. అదే మార్కులు రాలే పరీక్షలో ఆయనకి ఎన్ని వచ్చినాయంటే పాస్ మార్కుడు కూడా. ఇప్పుడు ఏదో సిస్టమ్ చేంజ్ చేశారంట, 20 మార్క్స్ కలపన అంటున్నాడు. అయితే మళ్ళీ దయతలిచాడు మొన్న ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ చేంజ్ చేసుకున్నారు. వెంటనే ఈ ఇయర్ కాదు నెక్స్ట్ సంవత్సరాన్ని చూద్దాం 10th అన్నారు. 20 చేస్తానని చెప్పారు. ఒకసారిగా ఉన్న వాళ్ళందరూ అప్సెట్ అయినారు 10th క్లాస్ వాళ్ళు. అయితే మళ్ళీ మేమేం దయతలిసి ఏం చేశాడు, ఈ ఇయర్లో నెక్స్ట్ వాళ్ళకి వద్దులే ఈ ఇయర్కి అన్నారు. ఎందుకంటే అదే అట్లయితే అంటున్నాడు ఒక ఆయన అన్నాడు, అయ్యా అట్లా మార్కులు చేర్చకపోతే మా వాడు ఖచ్చితంగా తప్పుతాడు. ఏమవుతాడు? నేను వెళ్ళిందని చెప్తున్నాడు, మా వాడు అది కనుక చేర్చకపోతే మా వాడు ఈజీగా ఫెయిల్ అవుతాడు నాకు తెలుసు. మళ్ళీ దేవుడు 4-5 రోజులైనా మనసు మార్చి ఇట్లా చేశాడు. అంటే పరీక్షలో తప్పినా మనకు ఏమవుతుంది? చాలా అయ్యో పరీక్షలో ఫెయిల్ అయినాడు, అనుకున్న మార్కులు రావు, కానీ పాస్ కూడా కాలేదే. అత్యవసర మార్కులు అంటారు కొన్ని. ఏమంటారు ఇప్పుడు ఎవరికి తెలియదు. అత్యవసరతో అంటే నీళ్ళు అత్యవసరం పెడతారు కదా, తెలుసా మీకు అత్యవసరం అంటే ఏంటి? చెప్పు పద్మాకేందో. బియ్యం పోసిన తర్వాత వాటిని ఇనికిపోయేటట్టు పెట్టేదాన్ని అత్యవసరం అంటారు. అంటే కరెక్ట్ 7 వరకు పెట్టాలి, ఎక్కువ పెట్టనీకి లేదు. అవి ఎక్కువ పెడితే అన్నం ఇది కాదనమాట. కూరాడు వండేది వేరు, దీంతో అత్యవసరం పెట్టేది వేరు. కొంతమంది పాస్ అయ్యేటప్పుడు మార్కులతో అత్యవసర మార్కులతో పాస్ అయ్యింది అంటారు. అంటే బోటీలుగా కరెక్ట్ మార్కులకు పాస్ కావడమే వానికి గగ్గానమైంది. మేము చదివేటోళ్ళు మా దగ్గర మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వానికి చాలా వీక్ అనమాట పాపం. చూసి రాసి కూడా ఫెయిల్ అయినాడు. చూసి రాసి ఏంటి వాని మీద దయ తెలిసి 6 సబ్జెక్టులు మొత్తం ఇచ్చారు ఆయనకి, రాసుకోరంటే ఒక్క దాంట్లో పాస్ అయ్యింది. అది కూడా ఎన్ని మార్కులు? అది 20 మార్కులు. హిందీ అన్నీ 20 మార్కులు పాస్ అయ్యాడు, కానీ మిగతా అన్నీ ఫెయిల్ అయ్యాడు. అంత మహాగనుడు, చూసి రాసినా కానీ రాయలేని గనుడు అనమాట. అంటే ఎందుకు చెప్తున్నామంటే అత్యవసర మార్కులు కూడా పాస్ కాని పరిస్థితి ఏంటి అంటే పరీక్షకు నిలబడేవాడు కాదు, పరీక్షకు చదివేవాడు కాదు, పరీక్షను నేర్చుకునేవాడు కాదు, పరీక్షను అనుభవించాలనే పరీక్షలు ఉన్నాయి. మీరు ఇప్పుడు రాసేవన్నీ ఇప్పుడు చదువుకునేటప్పుడు పరీక్షలు రాస్తుంటే అబ్బా ఒకటే పరీక్షలు పెట్టారు, ఎవడి పరీక్షలు కానీ పెట్టినోడిని అని తిడతా ఉంటారు. ఏమంటారు? దొరికాడు మొన్న వాట్సాప్లో వచ్చింది, పరీక్షలు కనిపెట్టినోడు దొరికాడని అందరూ అని తిడతా ఉన్నారు. పరీక్షలు లేకపోతే విజయం లేదు, ఏం లేదు. పరీక్షలు లేకపోతే విజయం లేదు, ముందుకి పోలేవు. జీవితంలో కూడా అంతే. మనకు పరీక్ష లేదనుకోండి, శోధన లేదనుకోండి, మన విశ్వాసం పరీక్షించబడలేదనుకోండి, మన భక్తి పరీక్షించబడలేదనుకోండి, మనకు మెప్పు లేదు, ఘనత లేదు, శబాష్ అనిపించుకోలేము. మన దేవుడు ఏమనాలి? శబాష్ అనాలి. హృదయ బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి భక్తుడా, మీ ఊరిలో ఒక మంచి నమ్మకమైన వాడుగా బ్రతికావు, మీ కుటుంబంలో ఒక నమ్మకమైన వాడుగా బ్రతికావు, మీ సంఘంలో నిన్ను చూసా నేను అని దేవుడు మన గురించి మెప్పు చెప్పుకోవాలి. చెప్పుకొని ఇదిగో ఈ కిరీటాన్ని నువ్వు తీసుకో పెట్టుకో అని మన కోసం పెట్టేటట్టు ఉండాలి. పెట్టాలంటే ఏం చేయాలి? మన పరీక్షకు నిలవబడాలి. ఆ పరీక్షకి విశ్వాసానికి ఎన్నో పరీక్షలు వస్తాయి. విశ్వాసులమైనాం కాబట్టి మనలో ఉన్న విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఇది ఎందుకు అంటే అగ్ని చేత పరీక్షించబడిద్ది బంగారము, అలాగనే దానికంటే ఎక్కువైందంటే మన విశ్వాసం. బంగారం కంటే విలువైంది మన విశ్వాసం. బంగారం కంటే విలువైన దేవుడు మన దేవుడు. అందుకే నా విశ్వాసాన్ని నాలో పెట్టాడు. ఇది నమ్మకం కాదు, ఒక విశ్వాసం అనేదాన్ని మనలో బలంగా పెట్టింది. ఎందుకంటే దీన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇది శోధించబడిద్ది, కడగబడిద్ది, శుద్ధి చేయబడిద్ది. బంగారం పెట్టుకున్నప్పుడు నల్లగా అవుతూ ఉంటుంది, ఒంటి మీద పెడితే ఏమవుతుంది? దాన్ని మళ్ళీ సంవత్సరానికి తీసుకుని బాగా ఏం చేయాలి? మళ్ళీ వేసే బంగారం ఆ అగ్నిలో పడేస్తాడు, బాగా దోమ పెడతాడు, అంతే మళ్ళీ తెల్లగా అవుతుంది. మనల్ని కూడా తోముతూ ఉంటేనే తెల్లగా అవుతాం. ఏమవుతాం? మనల్ని తోమే కొద్ది మనము మన విశ్వాసం శోధన చేత నిలబడే కొద్ది మనం శుద్ధ సువర్ణములాగా తయారవుతాం. కాబట్టి ఈ శోధనలో మనం ఏమైతే నిలబడాలి. అప్పుడు యేసుప్రభు ఎదురు నిలబడగలం అనేది గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి శోధనలు మనం సహిస్తూ ముందుకు కొనసాగాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఎన్నో పరిస్థితులు మన మీదకి వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఒక అడుగు సహించుకొని ఒక మెట్టు పైకి ఎక్కుతూ ఉండాలి, తొలగిపోకూడదు, తొట్టుపడకూడదు అని చెప్తున్నాడు.
ఈ మధ్యాహ్న వేళ ప్రభు అందుకనే భక్తులైన వారిని శోధనలో నుంచి ఖచ్చితంగా తప్పిస్తాడు. ప్రభువా నేను శోధనలో చిక్కున్నాను. ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఏమైనా ఎక్కడ చేశాడు? చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళి? భూమి మీద ఉండి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయని అడిపోతాను పోతాను. ఏం చేశాడు? అయ్యా నువ్వు విడిపోయా, నేను ఎందుకు పోతాను దేవుడా, నేను అసలు ఇటే పోతా. సరిపో ఏమన్నాడు దేవుడు కూడా, పోతావాపా, ఎక్కడ దాకా పోతావు, ఎక్కడికైనా పోతాపా అని ఈ వాడ ఎక్కమంటే ఆ వాడ ఎక్కిపోయాడు. పోతాను ఏం చేశాడు? పల్టీలు పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? తుఫాను పెట్టించాడు, ఎత్తి సముద్రంలో పడేశారు. పడేసినా కానీ ప్రార్థన చేయట్లే. ఇంకా ఏం చేస్తలే, ఇంకాడు మునిగిపోతుంటే దేవుడు దయ తెలిసి మళ్ళీ ఒక చేప మింగమంటే అది ఏమైంది? మింగిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉందంటే ఆ కడుపులో, చేప కడుపులో ఎట్లా ఉంటుంది మనకేం తెలుసు, మనం పోయామా? అది ఇంక ఎట్లా ఉందో నాచంట అగాధాలు ఉన్నాయి, మూసేసినట్లుంది. ఆ ప్రార్థన చదువుకుంటే యోనా గ్రంథంలో మనకు తెలిసింది ఎట్లా అగాధపు నాచులో ఉన్నాను, ఎంత వాసన, ఎంత కంపు. చేప కడుపులో ఉంటాం, ఎంత వాసన. పైకి చేపలు చూసినప్పుడు చాలా బాగా ముద్దుగా పెంచుకుంటాం కానీ చేప కడుపులో ఉండటం అంటే 3 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 3 రోజులు మొదలుపెట్టాడు ప్రార్థన. నాయనా ఈ శోధన నాకు వచ్చింది తండ్రి, నన్ను బయట నాయనా అని ప్రార్థన చేసి ఏమంటున్నాడు? ఎట్లన్నా వేస్తేనే నేను బ్రతుకుతా, ఇక్కడ వద్దు, ఈ వాసన తట్టుకుల్లో పోయి ఆ నెనివేలోన స్వార్థాన్ని చెప్తా కానీ ఈ యొక్క కంపులో బతకలేను నేను, తీసే అన్నాడు. చేయి ఇంకా ఇప్పుడు ఎట్లా ఆ వాసన భరించు 3 రోజులు. ఎన్ని రోజులు? 1 గంట 1 నిమిషం భరిస్తే 3 రోజులు భరించు అని దేవుడు 3 గంటల్లో పోయేదాన్ని 3 రోజులు చేసుకున్నాడు. అయ్యగారు చేసుకొని ఏం చేశాడు? అక్కడ పోయి శోధన దాకా అయ్యా తప్పించు, ఇడిచే ప్రాణం చేస్తే సరిపోయింది లేదు. 3 రోజుల తర్వాత ఎందుకు 3 రోజులు పెట్టాడు దేవుడు? మరి యేసు ప్రభువు వారు కూడా 3 రోజులు అక్కడ ఉండాలని దానికి సాదృశ్యంగా ఏన్నే పెట్టుకున్నాడు దేవుడు. అక్కడ యోనాను గురించిన సూచక్రియలు మరొకటి లేదు అని చెప్పి 3 రోజులు అయిన తర్వాతనే కక్కింది. అప్పుడు బయటపడి కరెక్ట్గా ఎక్కడ ఏ ఊరికి పోవాలి ఆ ఊరు ఒడ్డునే ఉన్నాడు అయ్యగారు. ఎక్కడ ఉన్నాడు? మన జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కడికో పోయి ప్రార్థన చేసే కంటే ఇక్కడుండి ప్రార్థన చేయటం మంచిది. ఎక్కడ మనం ఎక్కడికో పోయినా దాన్ని ప్రార్థన చేయాల్సిందే, తప్పిద్దా? యోనాకు సముద్రం చేపలో కడుపులో పోయిన ప్రార్థన తప్పదు. ఎందుకంటే అది డ్యూటీ, అది నువ్వు చేయాల్సిన పని. బైబిల్ చదివేది, ప్రార్థన చేసేది నీ యొక్క హక్కుగా ఉంది, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞగా ఉంది. సువార్త చెప్పేది కూడా హక్కుగా ఉంది. అది చేయలేదనుకో చేయించుకుంటాడు. కాబట్టి అక్కడ పోయేసి నా వంతైతే నేను స్వార్థ చేస్తున్నాను, దేవుడు నన్ను లెక్క అడగడానికి లేదు, నా వంతుగా నేను ఎవరికొకరు స్వార్థ చెప్తా, ఎవరికొకరు ప్రార్థన చేస్తాను, నా పరిచర్యను నాలో వినకపోయినా ఎవరికైనా సరే దేవుని వాక్యం ప్రకటిస్తానే ఉంటా. ఇక్కడ చేయకపోయినా మా టీం ద్వారా పిలుస్తారు, ఎక్కడికైనా స్వార్థ చెప్తా. ప్రార్థన చేయండి దేవుని చేత మీద. గుజరాత్ వెళ్ళబోతున్నాం వచ్చే వారంలో. వాళ్ళు గుజరాత్ వెళ్దామంటున్నారు టీం అంతా కూడా. ఒక 2-3 రోజులు వెళ్ళి రావాలి. ఎందుకంటే ఇక్కడ చేయలేదు అనుకో, అది ఇక్కడ చేసుకుని ఎంత బాగుండేది, ప్రార్థన అయినా శోధన వచ్చేది కాదు. నెనివేకి వెళితే అక్కడ చూసినప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రార్థన తప్పిందా? తప్పలేదు. అందుకే శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థన చేయమన్నాడు 26:41 మత్తయి సువార్తలో. ఆవిడ మన మీదకి వచ్చింది, నువ్వు ప్రార్థన చేయలేదు, శోధన వచ్చేసింది, మించిపోయింది లేదు. ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తావంటే నీ విశ్వాసము పరీక్షకు నిలిచినది ఎట్లాగా ఉంటుందంటే ఒక మంచి బంగారంలాగా చేపడతావు, దేవుడి దగ్గర మెప్పు పొందుతావు, ఘనత పొందుతావు, కిరీటాన్ని పొందుతావు అనేది ఈ యొక్క మధ్యాహ్నం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మనకి విశ్వాసము చూసినామంటే బలపరచబడాలి, మన విశ్వాసం అధికం కావాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు, మన పేతురు పత్రికలో చదువుకున్నాము, తన భక్తులైన వాళ్ళను శోధనలో నుంచి ఖచ్చితంగా తప్పించాడు. అంతే, యోనాను తప్పించాడు, ఇంకా ఎంతమంది తప్పించాడు. నీవు కూడా శోధనలో ఉన్నావేమో, దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా తప్పిస్తాడు. దేశయ్యా ఈ శోధన వచ్చిందయ్యా, దీని కొరకు నేనేం చేయాలి, నేనే పరిష్కరించుకోవాలి, నేనే చేయగలను అనుకోవద్దు. దేవా నేను ఎట్లయినా తప్పించు దేవా, దేవుని కాడు వేడుకో, శోధన తప్పిస్తాడు. చివరిగా వచనం చదువుతాం, ప్రార్థన చేసుకుందాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఫస్ట్ లైన్ ఒకటే చదువుదాం, అందరం చదువుదాం. భక్తులను శోధనలో ఉండి తప్పించుటకును తప్పిస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఆ విధంగా మనందరూ తప్పించి సహాయం చేయనుగాక. ఆమెన్.